హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్కు ఓట్లు అడిగే పరిస్థితి కానీ హక్కు కానీ లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తన వ్యాఖ్యలో చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను హరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాగే సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తుల కుటుంబాలకి తొంగి చూసి బెదిరించి లొంగ తీసుకోవాలని చూసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని, అందులో మెయిన్లీ బీఆర్ఎస్ నేత కేసీఆర్ ముందంజలో ఉంటారు అని, ఎవరైతే ఆయనకి ఓట్లు వేయలేదో అలాగే ఎవరైతే ఆయన పక్షాన నిలబడలేదో వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించే విధంగా నిఘా పెట్టేవారని చెప్పేసి కేసీఆర్ గురించి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రత్యేకంగా కేసీఆర్తో పాటు ప్రజల గురించి కూడా మాట్లాడుతూ ప్రజల వ్యక్తిగత గోప్యతను హరించిన కేసీఆర్కు మళ్ళీ ఓట్లు అడిగే హక్కు లేదని, కేసీఆర్ మళ్ళీ అధికారంలోనికి వస్తే లక్షల మంది ఫోన్లపై నిఘా పెడతారని, ప్రజల ఫోన్లపై నిఘా పెట్టి ఎవరెవరు ఓట్లు వేయలేదో తెలుసుకొని మరి వాళ్ళని వేధిస్తారని ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు శ్రీనివాస్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ రాక్షస క్రీడల్లో ఎంతో మంది అన్యాయమై బలైపోయారని, సో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అంతా కూడా కుట్రపరమైన నేరాలు చేస్తూనే బీఆర్ఎస్ నేతలు ఎదుగుతూ వచ్చారని, అందులో కేసీఆర్ మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నారని, ఇలాంటి సమయాల్లో కూడా ఇన్ని అన్యాయాలు చేసి కూడా కేసీఆర్ ఎలా ఓట్లు అడగడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన మాటల్లో ఫోన్ ట్యాపింగ్ అన్నది చేస్తూ ఇలా ప్రజల్ని బెదిరిస్తూ ఎంతకాలం అధికారంలో ఉండాలని ప్లాన్ చేస్తారని, రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నగ్గుతుందని, ఎప్పటికీ బీఆర్ఎస్ అయితే అధికారంలోనికి రాదు అని చెప్పుకుంటూ వచ్చారు శ్రీనివాస్ రెడ్డి. సో ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరో అయితే సమాధానం చెప్పలేదు. అండ్ దాంతోపాటే జడ్జిలు, జర్నలిస్టులు, నటులు, రాజకీయ నేతలు ఇలా అన్ని వర్గాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది కేసీఆర్ అని, బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు మళ్ళీ అధికారంలోనికి వచ్చే పరిస్థితి ఎప్పటికీ రాదు అని, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మళ్ళీ అధికారంలోనికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నట్లుగా అయితే తన మాటల్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి బీఆర్ఎస్ నేతలపై మీరేమనుకుంటున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎంతవరకు నిజమై ఉంటుంది? నిజంగానే కేసీఆర్ ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించిన పరిస్థితులు నిజంగానే జరిగాయంటారా? వాటిపై మీ నిర్ణయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.